ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి. 10-15 రోజులుగా కొనుగోలు జరగకపోవడంతో రైతు కుటుంబాలు అక్కడే పడిగాపులు కాస్తున్నాయి. అకాల వర్షాల వల్ల ఒడ్లు తడిసి వరదలకు కొట్టుకుపోయి ఆర్థికంగా నష్టపోతున్నాయి. పంట పండించడానికి కంటే ఎక్కువ కష్టం ధాన్యం అమ్ముకోవడానికే పడాల్సి వస్తుందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఒకవైపు ప్రకృతి నష్టపరిస్తే మరోవైపు మిల్లర్లు పెడుతున్న అధిక కిలోల కోత మరింత నష్టపోతున్నామని రైతాంగం తల్లడిల్లిపోతుంది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 20 రోజుల పాటు వరి ధాన్యం కొనుగోలు జరగడం లేదు. ఐకేపీ, పిఎస్సిఎస్ సెంటర్లతో పాటు మార్కెట్ యార్డులో పోసిన వడ్లు సరైన సమయంలో కొనుగోలు జరగట్లేదు. దీంతో రైతుల కుటుంబాలు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కష్టాలు ఇలా ఉంటే మరోవైపు అకాల వర్షాల వలన వడ్లు తడిసి వరదలలో కొట్టుకుపోవడంతో ఆర్థిక నష్టం వాటిల్లింది. వర్షానికి వడ్లు తడిసిపోకుండా కాపాడుకునే ప్రయత్నంలో మంచిర్యాల జిల్లాకు చెందిన 4 రైతులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కురిసిన వర్షానికి వడ్లపై కవర్లు కప్పి అధికంగా ఉన్న ఉరుము మెరుపులు, భారీ ఈదురుగాలుల నుండి రక్షణ కోసం రేకుల షెడ్ల కింద గోడ పక్కన ఉన్న రైతులపై రేకులు, గోడ కూలి 4 రైతులు చనిపోయారు. వీరిలో 2 తండ్రి, కుమారులు. రైతుల అకాల మరణాలతో వారి కుటుంబాలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. కొనుగోళ్ల తర్వాత జరిగే రైతుల ప్రాణాలు పోయేవి కాదని రైతుల ప్రాణాలు అన్నా ప్రభుత్వానికి, అధికారులకు పట్టింపు లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేశారు. మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో వడ్ల కొనుగోలులో చాలా జాప్యం జరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వడ్ల కొనుగోలు సమయానికి జరగట్లేదు. గన్ని సంచులు అందకపోవడం, రవాణాకు లారీలు సరిపడా లేకపోవడం, అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల అలసత్వం వలన వడ్లు సరైన సమయంలో అమ్ముడు కావడం లేదు. సకాలంలో బార్దాన్ సంచులు సమకూర్చి లారీలను కూడా ఏర్పాటు చేస్తే తమకు ఇబ్బందులు పోతాయని, వాతావరణం మార్పులతో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ గాలి దుమారాలతో ఏం జరుగుతుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయం గుప్పెట్లో గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి కొనుగోలు నెమ్మదిగా ఉన్నాయంటే మరోవైపు మక్క పంట పండించిన రైతుల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఎటు చూసినా సంచుల కొరత. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా సంచులు ఏర్పాటు చేయక అధికారుల వైఫల్యం చెందారని రైతులు అంటున్నారు. ఎదురుగాలులో రైతులను మరోసారి దెబ్బతీశాయి. గత నెల మొదటి వారంలో వరి కోతలు పూర్తి చేసినా నేటికి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతుల కళ్లల్లో నిరీక్షిస్తున్నారు. నెల రోజులుగా ధాన్యం రాసులు కళ్లల్లోనే ఉండడంతో అకాల వర్షానికి వడ్లు తడిసి ముద్దయ్యాయి. వాతావరణం భీభత్సంగా మారడంతో రైతులు భయం గుప్పెట్లో గడుపుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని నిబంధనలు లేకుండా కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. బస్తాకు 3 కిలోల కోత నిర్వహిస్తున్నటువంటి కొనుగోలు కేంద్రందారులు 40 కిలోల బస్తాకు 3 కిలోలు అదనంగా జోకుతూ పండించిన పంటపై రైతుకు 3 కిలోల నష్టం ఏర్పడుతుంది. పంట పండించడానికి పడ్డ కష్టం కంటే పంటను అమ్ముకోవడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని రైతన్నలు వాపోతున్నారు. గురించి మాకు బాగా ఇబ్బంది అవుతుంది. చెదలు వస్తున్నాయి, మబ్బులు వస్తున్నాయి. కాలం మాకు బాగా తిప్పలవుతుంది. రాత్రి కుప్పల కాడు కట్టడానికి భయమే. ఆనలు, గాడుపులు జల్దీ జోక్కోవాలని అనుకుంటున్నాము. లారీలు రావాలి, బార్దాన్ రావాలి. రోజులు పోసి బారదాని లేదంటుళ్ళు. ఇక్కడికి వచ్చి చూసే నాదుడే లేడు. ఆ చింతపల్లి నుంచి సారు వస్తాడట, ఆ సారు వెంకటేష్ అని. అచ్చుడు లేదు. వచ్చినా కానీ ఆయన ఎప్పుడు మేము ఎప్పుడు. నిన్న 9:30, 9కి వచ్చిండట. ఏ రోజు 8 నుంచి రానే లేదు. పారమాయ పోసి ఇక పరిషత్ గిట్లా పుట్టలు వస్తుంది. బారదానిలే బాగా బారదాని దొరకలే. కొందామన్నా బారదాని దొరకలేదు. 6 రోజులు అయిపోసి 6 పోసి తూర్పాలు పోసినాం. 15 రోజులు అయింది కానీ ఇక్కడ కుప్పలు పోసిన కనుక 6 రోజులు అయ్యి సార్.
ఇక్కడ నాగసముద్రంలో నాకలేపేటలో పడ్డదండి. ఇక్కడ మొత్తం మొక్కలు రైతులకు వరకు బారదాని కానీ మొక్కలు కొనుక్కోవడం కానీ ఏది జరగట్లేదు. రైతులు రోడ్ల మీద పడి దాదాపు ఒక్కొక్క రోజు 20 days అవుతుంది. వరకు మొక్కలు జోకడం అయితే లేదు, బారదాని లేదు. రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్క రైతుకు దాదాపు 3 ఎకరాలు 2 ఎకరాలు వండించిన రైతులు ఇంకా రోడ్డు మీద వేసి బారదాని లేదు. అందరికి ఇబ్బంది అవుతుంది, రైతులకు అందరికి ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ చర్య తీసుకొని మీరు ఒకసారి వచ్చి చూసి రైతులకు సాయం చేయాలని కోరుకుంటున్నాం. మాకు బాగా ఇబ్బంది అవుతుంది. గాలి వానలు బాగా వస్తున్నాయి. ఇక్కడ బారదాన్ లేదంటారు. పోసిన మొక్కలు చెదలు పడుతున్నాయి. ఎక్కడన్నా బారదాన్ తెచ్చుకొని నింపి పెడితే వాటిని కాంట చేస్తున్నారు, అట్లనే ఉంచుతారు. ఆ బారదాన్ లేపేసరికి మొత్తం చెదలు పట్టి మొత్తం అక్కడే కుళ్ళిపోతున్నాయి. ఇది తీసుకుపోయేది లేదు, ఏం లేదు సార్. మాకు బాగా ఇబ్బంది అవుతుంది. దయచేసి ప్రభుత్వం తొందరగా చర్య తీసుకొని మా మొక్కలని తొందరగా తీసుకుపోవాలని మేము మనసుపూర్వకంగా కోరుకుంటున్నాం సార్. రైతుల దగ్గర దోచుకుంటున్నారు. ఇలా ఆగిపూరిలో ఒక సెంటర్ వడ్ల కేంద్రం రావడం జరిగింది. మేము వస్తేనే కాంట కనబడుతుంది. కాంటలో 43 పెట్టారు ఇక్కడ. తర్వాత ఎవరైతే కాంటా చేస్తుందో హమాలిస్ వాళ్ళు బీహారీ అనుకుంటా బహుశా వాళ్ళు ఏమంటారు कौन बोले बोले तो हमारे बोले हम लगाए बोल के बोले 43 ఇన్ఛార్జ్ వాళ్ళు కాంటది ఇన్ఛార్జ్ ఆమె కూడా ఆ తల్లి ఏమంటుంది 43 పెట్టకపోతే రైస్ మిల్ తీసుకుంటున్న మాట చెప్తుంది. ఇంతకన్నా సాక్ష్యం మనకొట్లేదు. ఇది కూడా కలెక్టర్ గారు పంపిస్తాం. ఇది కూడా విజిట్ చేయండి. 43 పెట్టంగా మన ఇక్కడ 43 మళ్ళీ అక్కడ పోయినాక ఇంకేం బాగుతుందో మళ్ళీ రైస్ మిల్ కాడ ఇంకేం బాగుతుంది. ఇదైతే 43 మా ముందే మేము చూసినాం. బ్యాగ్ కూడా ఫోటో తీసినాం. ఇది కలెక్టర్ గారు పంపిస్తున్నాం, జేసీ గారు పంపిస్తున్నాం. మరి ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించాలి. మీరే గన్ని బ్యాగ్ అన్నారు, గన్ని బ్యాగ్ పోయింది, అది 43 పోతుంది. ఇది రైతుల దగ్గర దోసుకోవడానికి డబ్బులు పెద్ద ఎత్తున మరి రైస్ మిల్